Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I am your economy faculty and welcome you all to Abhyasana series, your one-stop destination for daily mains answer writing series. సో సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. యాక్చువల్గా యూపీఎస్సీలో ఒక గోల్డెన్ ట్రయాంగిల్ ఉంటుందన్నమాట. సో ఈ ట్రయాంగిల్లో మనకి 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఏ, రెండవది ఎథిక్స్, మూడవది ఆప్షనల్. సో మెయిన్స్ని కానీ మనం క్లియర్ చేయాలి అంటే ఈ 3 పేపర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో దీంట్లో ఒక పేపర్ ఏదైతే ఉందో ఎథిక్స్. సో దీంట్లో కేస్ స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. సో ఎథిక్స్ కేస్ స్టడీస్ని డీల్ చేస్తూ ఒక బ్యాచ్ని అయితే మనం అనౌన్స్ చేసాము ఫ్రమ్ 16th January. సో బ్యాచ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. సో ఈ కోర్సులో చాలా బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో కొన్ని ఫ్యూచర్స్ వచ్చేసరికి 20+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్. సో ఆల్మోస్ట్ అన్ని కేస్ స్టడీస్ని కాంప్రహెన్స్గా మనం కవర్ చేస్తాము. అండ్ ఎవ్రీ క్లాస్లో 4 PYQsని కూడా మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాం. అండ్ టాపర్స్కి సంబంధించిన కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తూ ఉంటాం. దీంతోపాటు 2 full length టెస్టులు కూడా ఉంటాయి విత్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ as ఫీడ్బ్యాక్. అండ్ మీకు వర్క్ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ 50+ కేస్ స్టడీస్ ఆన్ డిఫరెంట్ థీమ్స్. సో ఫీజు వచ్చేసరికి 1500 + GST. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వీలైనంత తొందరగా ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ వచ్చేస్తుంది కాబట్టి మెయిన్స్ ప్రిపరేషన్ని వీలైనంత తొందరగా మనం ఫస్ట్ ఫినిష్ చేసేసుకుందాం. ఆఫ్టర్ దట్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఈరోజు మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసరికి ఎకానమీ సబ్జెక్ట్ అనమాట. సో టాపిక్ వచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూస్గా మనకి న్యూస్లోనే ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్లో ముఖ్యంగా ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఎక్కువగా వాలటైల్గా ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద ఈరోజు క్వశ్చన్ మనం అనాలిసిస్ చేద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్ ఫస్ట్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పెర్సిస్టెంట్ హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా? సో అడుగుతున్నాడు ఫస్ట్ పార్ట్లో రీజన్స్ అడుగుతున్నాడు. హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉండడానికి రీజన్స్ ఏంటి? పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ 1, కామెంట్ ఆన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మానిటరీ పాలసీ ఆఫ్ ద ఆర్బీఐ టు కంట్రోల్ దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ అనేది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం అప్రోచ్లో ఏం చేయాలి అంటే మానిటరీ పాలసీ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ప్లస్ దీని యొక్క లిమిటేషన్స్ ఈ రెండింటిని మెన్షన్ చేయాలి. సో మానిటరీ పాలసీ ద్వారా మనం కొంతవరకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. బట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి లిమిటేషన్ లాగా మారిపోయింది. ముఖ్యంగా సప్లై సైడ్ ఇష్యూస్ని మానిటరీ పాలసీ ద్వారా మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. సో ఆ పాయింట్ని మాత్రం మీరు ఖచ్చితంగా రాయాలి. సో అప్రోచ్ చూడండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్, వీ హ్యావ్ టు డిఫైన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇట్స్ పర్సిస్టెంట్ నేచర్ ఇన్ ఇండియా. సో ఎప్పటి నుంచో ఇండియాలో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూస్గా ఉంది. సో దీన్ని హైలైట్ చేస్తూ ఇంట్రొడక్షన్ని రాయాలి. నెక్స్ట్ 1, కాజెస్ ఏంటో మనం రాయాలి. అసలు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు ఉంటుంది? సో సప్లై సైడ్ ఇష్యూస్ ఉన్నాయి, డిమాండ్ సైడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, పాలసీ పరంగా కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ ఎలా వర్క్ అవుతుంది? ముఖ్యంగా దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్స్? సప్లై సైడ్ ఇష్యూస్ అనమాట. బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటరీ పాలసీ ద్వారా మనం రిజాల్వ్ చేయలేకపోతున్నాం. మరి వాటిని రిజాల్వ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ ఫిజికల్ పాలసీ. గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇక్కడ ఆర్బీఐ ఏం చేయలేదు. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ ఈ మానిటరీ పాలసీ యొక్క స్ట్రెంగ్స్ కూడా మనం రాస్తే సరిపోతుంది. సో క్వశ్చన్లో అడిగిన 2 dimensions మనం కవర్ చేసాము. సో కంక్లూజన్ చూడండి. ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఏ కోఆర్డినేటెడ్ అప్రోచ్ కంబైనింగ్ మానిటరీ యాజ్ వెల్ as ఫిజికల్ అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. చెప్పాను కదా, కొన్నిసార్లు సప్లై సైడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. సో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకురావాలి, మానిటరీ పాలసీని కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, యాజ్ వెల్ as ఫిజికల్ పాలసీ కూడా ఉండాలి. సో ఇక్కడ కూడా గోల్డెన్ ట్రయాంగిల్, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఈ మూడింటిని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తేనే వీ కెన్ ట్యాకిల్ ద ఇష్యూ కాల్డ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూడండి. ఇంట్రొడక్షన్లో మనం ఏం చేయాలి? ఫుడ్ ఇన్ఫ్లేషన్ యొక్క డెఫినేషన్ రాయాలి. సో వాట్ ఈస్ ఫుడ్ ఇన్ఫ్లేషన్? సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? జనరల్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ మనం టు బి ప్రిసైజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రైజెస్ కానీ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటే అది కూడా ఓవర్ ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం, అప్పుడు దాన్ని మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏ సస్టైన్డ్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్ ఫుడ్ కమోడిటీస్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా కామన్ పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారో వాటిని మనం ఎసెన్షియల్ ఫుడ్ కమోడిటీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో అక్కడ ఇన్ఫ్లేషన్ వస్తేనే మనకి ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. అలా కాకుండా ఓన్లీ ఒక స్మాల్ సెగ్మెంట్ పీపుల్ మాత్రమే యూజ్ చేసే కామోడిటీస్లో కానీ ఇన్ఫ్లేషన్ వస్తే దాన్ని ఎక్కువగా నోటీస్ చేయరు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. అందుకని ఇక్కడ వాళ్ళు ఒక పాయింట్ని స్ట్రెస్ చేశారు, అదేంటంటే ఎసెన్షియల్. ఓకేనా? ఎందుకంటే నాన్ ఎసెన్షియల్ ఫుడ్ కమోడిటీస్లో కూడా మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది, బట్ దాన్ని మనం ఎక్కువగా పట్టించుకోం. ఎసెన్షియల్ ఫుడ్ కమోడిటీస్లో వస్తేనే మనం దానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే, ఇట్ పోజెస్ ఏ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఇన్ ఇండియా. ఇట్ డిస్రప్ట్ హౌస్ హోల్డ్ బడ్జెట్స్, ఇంపాక్ట్ పావర్టీ ఎలివియేషన్ ఎఫర్ట్స్
అండ్ హ్యాంపర్స్ ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీ. అంతే కదా, గవర్నమెంట్ ఒక పక్కన పావర్టీని ఎలివేట్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక పక్క మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లేకపోతే పూర్ పీపుల్ కానీ వాళ్ళకి వచ్చే శాలరీస్లో ఏం చేస్తూ ఉంటారు, సేవింగ్స్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు వచ్చే శాలరీస్ కానీ వీటన్నిటిని తీసుకెళ్లి కేవలం ఫుడ్ ఐటమ్స్ మీదే మనం ఖర్చు పెడుతుంటే సేవింగ్స్ తగ్గిపోతాయి. సేవింగ్స్ తగ్గిపోతే ఏమవుతుంది, మనం ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ఎక్స్పెండిచర్ చేయలేం. ఎప్పుడైతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవ్వదో హ్యూమన్ క్యాపిటల్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. ఇంకో పక్క పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ కూడా సరిగ్గా ఎఫెక్టివ్గా వర్క్ అవ్వవు. ఓకేనా, బికాస్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో నెక్స్ట్ చూడండి, పర్సిస్టెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ అండ్ డ్రివెన్ బై స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్సీస్ అండ్ ఎక్స్టర్నల్ షాక్స్ రిక్వైర్స్ టార్గెటెడ్ సొల్యూషన్స్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కొన్నిసార్లు ఎందుకు కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది అంటే మనకి స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్సీస్ ఉండొచ్చు. లైక్ చెప్తాను చూడండి, గోడౌన్స్ సరిగ్గా లేకపోవటం, కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవటం, రోడ్స్ ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో రోడ్స్ సరిగ్గా లేకపోవటం, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సరిగ్గా లేకపోవటం. ఓకేనా, ఇవన్నీ మనకి ఏ ఫేస్లో కనిపిస్తున్నాయి, పోస్ట్ హార్వెస్టింగ్ ఫేస్లో కనిపిస్తున్నాయి. సో మన ఇండియాలో ఈ పోస్ట్ హార్వెస్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా డెవలప్ అవ్వలేదు. సో అందుకని మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది, సప్లై అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు రోడ్స్ సరిగ్గా లేవమ్మా రూరల్ ఏరియాస్లో. సో దాన్ని డెవలప్ చేయడానికి మనం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బట్ స్టిల్ రూరల్ ఏరియాస్లో రోడ్స్ అనేవి సరిగ్గా లేవు. సో దాని ద్వారా ఏం జరుగుతుంది, పెరిషబుల్ గూడ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ డ్యామేజ్ అయిపోతున్నాయి. సో తీసుకొచ్చిన తర్వాత గోడౌన్స్లో స్టోర్ చేయాలి, ఆ తర్వాత మార్కెట్లో అమ్మాలి. గోడౌన్స్ సరిగ్గా లేవు. వీటితో పాటు కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు అనమాట. అవునా, సో ఇవన్నీ లేకపోగా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, అంటే వాల్యూ ఎడిషన్ చేసే ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా సరిగ్గా డెవలప్ అవ్వలేదు. సో వీటన్నిటి ద్వారా ఏం జరుగుతుంది అంటే సప్లై అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే సప్లై తగ్గి డిమాండ్ అలాగే ఉంటుందో ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. నథింగ్ బట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం టార్గెటెడ్ అప్రోచ్లో సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ షాక్ అనమాట, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్. మనం ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్ ఏదైతే ఉందో వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒకవేళ మనకి వాళ్ళకి ఏదన్నా ఒక ఇష్యూ వచ్చి వాళ్ళు మనకి ఇంపోర్ట్స్ని ఆపేశారు అనుకోండి, ఏమవుతుంది, మన దగ్గర ఈ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో దానికి అవైలబిలిటీ తగ్గిపోతుంది. నథింగ్ బట్ సప్లై అనేది తగ్గిపోతుంది, మళ్ళీ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో సప్లై షాక్ ఇష్యూస్ కూడా ఉంటాయి అనమాట, ముఖ్యంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని. ఓకేనా, సో ఇటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అంటే మానిటరీ పాలసీ అనేది యూజ్ అవ్వదు. ఓకేనా, సో టార్గెటెడ్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాల్సిందే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్. సో కాజెస్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం చూడండి. ఫస్ట్ సప్లై సైడ్ ఇష్యూస్ అనమాట. సో ఓవర్ డిపెండెన్స్ ఆన్ మాన్సూన్స్ కాజెస్ ఎరాటిక్ అగ్రికల్చరల్ అవుట్పుట్. సో మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ అనేది ఇప్పుడు కూడా మాన్సూన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఇంకా ఇరిగేషన్ సిస్టమ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వలేదు. అండ్ ఈ ఇరిగేషన్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేయడానికి మనం ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామో, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. సో మాన్సూన్స్ మీద ఓవర్గా డిపెండ్ అవడం వల్ల మనకి సప్లై సైడ్ ఇష్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను చూసారా, పూర్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్ఎడిక్వేట్ కోల్డ్ చైన్ ఫెసిలిటీస్. సో పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి ఇందుకే బాగా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ వన్, క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా సరిగ్గా లేదు. అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్యాడీ లేకపోతే వీట్, ప్యాడీ వీట్. సో గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనకు వచ్చిన ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇదే అనమాట, క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ వన్, డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్. రైజింగ్ డిస్పోజబుల్ ఇన్కమ్స్ అండ్ అర్బనైజేషన్ హ్యావ్ ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ డైరీ, ఎగ్స్ అండ్ మీట్. సో లివింగ్ స్టాండర్డ్స్ అనేవి నెమ్మదిగా బాగా పెరుగుతున్నాయి, ఎందుకంటే అర్బనైజేషన్ పెరుగుతుంది, కొంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగా జనరేట్ అవుతున్నాయి కాబట్టి డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుందో మనకి ఫుడ్ చాయిసెస్ కూడా మారిపోతాయి. ఓకేనా, ఒకప్పుడు మనం రైస్ కానీ లేకపోతే వీట్ ఇటువంటి ఐటమ్స్ తినేవాళ్ళం. ఇప్పుడు ఓకే, హెల్త్ కాన్షియస్నెస్ వచ్చేసింది అందరికీ. అందరూ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి అని చెప్పి ఈ ఎగ్స్ లేకపోతే మీట్ లేకపోతే మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, వీటి యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకేనా, అంటే ఒక సెగ్మెంట్ ఏదైతే ఉందో దానికి డిమాండ్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే వీటి యొక్క డిమాండ్ పెరుగుతుందో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ అనదర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి పాపులేషన్ గ్రోత్ అండ్ చేంజింగ్ డైటరీ ప్యాటర్న్స్ యాడ్ ప్రెషర్ ఆన్ ఫుడ్ సప్లైస్. సో పాపులేషన్ కూడా బాగా పెరిగింది కదా, సో చైనాని కూడా మనం క్రాస్ చేయడం జరిగింది రీసెంట్గా. సో ఇవి డిమాండ్ సైడ్ ఉన్న ఇష్యూస్. మరి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఫ్లక్చుయేషన్స్ ఇన్ గ్లోబల్ ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ లైక్ ఎడిబుల్ ఆయిల్స్, ఇందా చెప్పాను కదా, పామ్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ ఇంపాక్ట్ ప్రొడక్షన్ కాస్ట్. Dependence on imports of items like edible oils and pulses increases vulnerability to global price volatility. ఓకేనా, సో గ్లోబల్గా ఏదైనా ఇష్యూ జరిగి ఆ ప్రైజెస్ కానీ పెరిగితే దానికి ఇంపాక్ట్ అనేది మన ఇండియాలో కూడా ఉంటుంది. సో దీన్నే మనం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి కూడా పిలవచ్చు. నెక్స్ట్ వన్, పాలసీ ఛాలెంజెస్. ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ద ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ డిస్టార్ట్ మార్కెట్ ప్రైజెస్. సో మనం ఫార్మర్స్కి
ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ప్రొవైడ్ చేయడానికి మనం మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బట్ దీంట్లో కూడా కొన్ని ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి. ఓకేనా? సో ప్రొక్యూర్మెంట్ అనేది ఎంఎస్పీ పరంగా కూడా సరిగ్గా జరగట్లేదు. సో ఎంఎస్పీ ఉన్నా సరే దానికి లీగల్ బ్యాకింగ్ లేదు. సో లీగల్ బ్యాకింగ్ ప్రొవైడ్ చేయమని చెప్పి చాలామంది ఫార్మర్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఫైట్ చేస్తున్నారు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రీజన్స్లో. ఓకే, సో ఎంఎస్పీ పరంగా కొన్ని ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మెకానిజం అనేది సరిగ్గా లేదనమాట. అంటే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది, మండీస్లో జరుగుతుంది. సో అక్కడ పర్చేజ్ చేసే వాళ్ళు కొన్నిసార్లు ఒక కార్టెల్ లాగా ఫామ్ అయిపోతున్నారు, ఒక సిండికేట్ లాగా ఫామ్ అయిపోతున్నారు. ఫామ్ అయిపోయి తక్కువ ప్రైజే డిమాండ్ చేస్తున్నారు అన్నమాట, అక్కడ కోట్ చేస్తున్నారు. ఓకే, 20 రూపీస్ ఉన్నదాన్ని మేము 15K కొంటామని చెప్పి అందరూ ఒకే మాట మీద నిలబడిపోయారు అనుకోండి, అప్పుడు ఫార్మర్ కూడా ఖచ్చితంగా 15 రూపీస్కే అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, సో ఇలా మనకి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో కూడా చాలా ఇన్ఎఫిషియన్సీస్ అనేవి ఉన్నాయి. సో వీటన్నిటి మనం రిజాల్వ్ చేయాలి. పాలసీ పరంగా ఇవి ఛాలెంజెస్ అనమాట. నెక్స్ట్ వన్, ఓవర్ రిలయన్స్ ఆన్ సబ్సిడీస్ ఇన్ ఫర్టిలైజర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ లీడ్స్ టు ఇన్ఎఫిషియంట్ రిసోర్స్ యూస్. ఓకేనా, ఇవన్నీ పాలసీ పరంగా మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్. సో సప్లై సైడ్ ఇష్యూస్ చూసాము, డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్ చూసాం, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చూసాం, యాజ్ వెల్ as పాలసీ పరంగా ఉన్న ఇష్యూస్ కూడా మనం చూడటం జరిగింది. మరి ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ ఎలా వర్క్ అవుతుంది? ముఖ్యంగా మానిటరీ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అకార్డింగ్ టు విచ్ యాక్ట్? ఆర్బీఐ యాక్ట్. సో ఆర్బీఐ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 45 ZB. దీని ప్రకారం ఈ కమిటీని మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. వీళ్ళే మనకి మానిటరీ పాలసీని ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆ మానిటరీ పాలసీని యూజ్ చేసి మనం ఏం చేస్తాము? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తూ ఉంటాము, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఇది ఒకవేళ డిమాండ్ సైడ్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా, సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది డిమాండ్ సైడ్ వల్ల వస్తే మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇందా మనం మాట్లాడుకున్నాం చూసావా, స్ట్రక్చరల్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే సప్లై ఇష్యూస్ వల్ల కానీ, గ్లోబల్ సప్లై చైన్లో ఏదన్నా ఒక ఇబ్బంది క్రియేట్ అవటం కానీ, లేదా ఇందా మనం మాట్లాడుకున్నాం కదా పాలసీ ఛాలెంజెస్. సో ఇటువంటి ఇష్యూస్లో ఈ మానిటరీ పాలసీ అనేది అంత ఎఫెక్ట్గా వర్క్ అవ్వదు. ఒక పక్క ఏమో స్ట్రెంగ్త్ ఉంది, దేంట్లో స్ట్రెంగ్త్? డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్ ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, అది మానిటరీ పాలసీ యొక్క స్ట్రెంగ్త్. దీంతోపాటు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్? సప్లై సైడ్ ఇష్యూస్ని ఇది రిజాల్వ్ చేయలేదు, స్ట్రక్చరల్ ఇష్యూస్ని ఇది రిజాల్వ్ చేయలేదు. ఓకేనా, అండ్ బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, వాటిని ఇది కంట్రోల్ చేయలేదు. పాలసీ పరంగా ఉన్న లిమిటేషన్స్ కూడా ఇది కంట్రోల్ చేయలేదు. సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్త్స్ యాజ్ వెల్ as లిమిటేషన్స్ ఆఫ్ మానిటరీ పాలసీ ఇన్ ఇండియా. సో ఫైనల్గా కంక్లూజన్ చూడండి. సో కంక్లూజన్ అనేది ఎలా ఉండాలి అంటే, ఒక కాంప్రహెన్సివ్ సొల్యూషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో కాంప్రహెన్సివ్ సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసరికి మానిటరీ పాలసీ. సో దీన్ని యూజ్ చేసి మనం డిమాండ్ డ్రివెన్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ వన్, సప్లై షాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూని రిజాల్వ్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలి? పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయాలి. సో ముఖ్యంగా ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం, కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం, రూరల్ ఏరియాస్లో రోడ్స్ని డెవలప్ చేయడం, ఇవన్నీ చేయాలి అంటే గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ పాలసీ వల్లే అవుతుంది. ఓకేనా, అండ్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ కానీ గ్లోబల్ సప్లై చైన్ ఇష్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం రిజాల్వ్ చేయాలన్నమాట. సో ఇలా ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ని మనం ఫాలో అయితేనే ఎప్పటి నుంచో మన ఇండియాలో ఈ పాతుకుపోయి ఉన్న ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇష్యూ ఏదైతే ఉందో, పెర్సిస్టెంట్గా ఉండిపోయిన ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మనం రిజాల్వ్ చేయొచ్చు. ఈవెన్ శక్తికాంత దాస్ గారు కూడా ఇంతకుముందు ఈ పాయింట్ని మెన్షన్ చేశారు, వీ కెనాట్ ఇగ్నోర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్. ఓకేనా, సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ ఇష్యూని మనం హోలిస్టికల్గా అడ్రస్ చేయాలి. ఓకేనా, దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు మెయిన్స్ అనాలిసిస్ సెషన్ని ఫినిష్ చేసుకున్నాం. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ మా సైడ్ నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే, సో మా యొక్క ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.